హాయ్ వ్యూయర్స్, చాలామంది బాన్సై ఎయిర్ లేయరింగ్ 3 మెథడ్స్ అనే వీడియో చేశాను. ఆ వీడియోకి సార్ అది కంటిన్యూషన్ చూపించండి సార్, అది ఎలాగొచ్చాయి వేర్లు, మీరు ఎయిర్ లేయరింగ్ చేశారు కదా వేర్లు ఎలాగొచ్చాయి చూపించండి, దాన్ని పాట్ చేసి చూపించండి అని చాలామంది అడిగారు. సో దానికోసం ఇవాళ నేను ఎయిర్ లేయరింగ్ చేసిన వీడియో దాన్ని ఆల్రెడీ మనం వేసి 30 డేస్ అవుతుంది. ఆ 30 డేస్ తర్వాత రూట్స్ ఎలాగొచ్చాయి వాళ్ళు చూద్దాం. ఓకే, ఫస్ట్ చూశాక నేను అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూపిస్తాను కింద. మనం లాస్ట్ మంత్ ఇది ఎయిర్ లేయరింగ్ చేసాం. ఎయిర్ లేయరింగ్ చేసింది ఇవాళ రివీల్ చేసి చూద్దాం ఎలా ఉన్నది, ఒకసారి చేసి చూపిస్తాను. ఒకసారి క్లోజప్కి రండి. ఒకసారి క్లోజప్లో చూడండి, ఇది మనం మూడో పద్ధతిలో ఇది చేసి చూపించాను. మూడో పద్ధతిలో ఈ గ్లాసులో చూడండి, ఒకసారి క్లోజప్ చూడండి. ఒకసారి క్లోజప్ చూడండి. ఈ వేర్లు వచ్చాయి చూడండి, ఎన్ని వేర్లు వచ్చాయో. ఇప్పుడు మనం ఎందుకంటే ఇలా ట్రాన్స్పరెంట్ గ్లాస్లో చేయించాను ఆ రోజు. ట్రాన్స్పరెంట్ గ్లాస్ చేస్తే మనకు వేర్లు వచ్చాయని తెలుసుకొని ఇప్పుడు మనం ఇక్కడ కట్ చేసుకుంటాం. ఇది ఇక్కడ కట్ చేసుకొని ఇది వేరే పాట్లోకి ఇది పాట్ చేసుకుంటాం. అలాగే మనం రెండో మొక్కని ఇవాళ రివీల్ చేస్తాను, ఓపెన్ చేద్దాం. ఇది మనం రెండో పద్ధతిలో మనం ఎయిర్ లేయరింగ్ కూడా చూపించాం. ఎయిర్ లేయరింగ్ ఈ మొక్కకి ఇది కూడా రెండుగా డివైడ్ చేద్దాం అనుకున్నాం. ఇవి సిల్వర్ ఫాయిల్ చుట్టాం లోపల వేర్ల కోసం. ఈ సిల్వర్ ఫాయిల్ ఓపెన్ చేస్తున్నాం, ఒకసారి చూడండి. ఓకే, చూడండి ఒకసారి, మీకు కనిపిస్తుందా? ఇది మనకి వేర్లు వచ్చాయి. క్లియర్గా జూమ్ చేయండి కొంచెం క్లోజ్గా. ఇది వేర్లు వచ్చింది. ఇది ఇప్పుడు ఇక్కడ కట్ చేస్తాను. ఈ పార్ట్ వేరే అవుతుంది, ఇది వేరే చిన్న మ్యామీ అవుతుంది. ఇది చిన్న మ్యామీ బాన్సై అవుతుంది, ఇది మనకి పెద్ద బాన్సై చేస్తాం. ఇలా మనం మూడిట్లో ఇప్పుడు 2 మొక్కలు రెడీగా ఉన్నాయి. 2 మొక్కల్ని మనం కట్ చేసి దాన్ని మంచి పాట్లో బాన్సై పాట్లో మార్చుకొని మీకు అది ఎలా చేయాలో చూపిస్తాను. ఇవాళ కంప్లీట్ రిపోర్టింగ్ కూడా చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది రిపోర్టింగ్ చేద్దాం. రిపోర్టింగ్కి ఇవాళ నేను రియల్గా నాకు చాలామంది అడిగారు, సార్ ఈ ఇంట్రెస్ట్ మీకు ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది అని. అంటే ఇది నాకు హెరిడిటీ బట్టి వచ్చింది. మొక్కలంటే మా మదర్కి చాలా ఇంట్రెస్ట్. చేస్తాను మీ అందరికీ. ఒకసారి చూడండి, మా మదర్ పద్మావతి ఈవిడ యాక్చువల్లీ నేను గోల్డెన్ హ్యాండ్ అని పిలుచుకుంటాను. గోల్డెన్ హ్యాండ్ అని ఎందుకు పిలుస్తానంటే యాక్చువల్లీ ఈ గార్డెన్ మొత్తం ఇక్కడ చూసిన గార్డెన్, ఇంత పెద్ద గార్డెన్, మాది చిన్న టెర్రస్ గార్డెన్ ఉండేది. టెర్రస్ గార్డెన్ నుంచి ఇన్ని మొక్కలు తయారవడానికి కారణం మా మదరు. ప్రతి ఎయిర్ లేయరింగు, ప్రతి కటింగు, ప్రతి సీడు, ఈ గార్డెన్లో వచ్చే ప్రతి కటింగు సీడు కూడా మా మదర్ వేస్తారు. ఆవిడ వేసి ప్రతి మొక్క బతకడం వల్ల ఈరోజు ఆవిడని గోల్డెన్ హ్యాండ్ అని పిలుస్తాను. యాక్చువల్లీ ఈ బాన్సై గార్డెన్కి మీరు దువ్వి బాన్సై గార్డెన్ అంటున్నాం. యాక్చువల్లీ నేను చెప్పాలంటే దీన్ని పద్మావతి బాన్సై గార్డెన్ అనాలి. పద్మావతి బాన్సై గార్డెన్ ఎందుకంటే ఇందులో 60% మా మదర్ తయారు చేసినవే, మా మదర్ చేసినవే. ఆ చిన్నప్పుడు చిన్న సాప్లింగ్స్ అన్నీ మా మదర్ తయారు చేశారు. దాన్ని నేను పెద్ద పాటలో బాన్సై పాటలు వేసి నేను పెద్ద చేసి ఉండొచ్చు, కానీ మ్యాక్సిమం మదర్ చేశారు. ఓకే, ఈరోజు మన వీడియోలో ఎయిర్ లేయరింగ్లో మనం ఏదైతే ఉన్నాయో ఆ మొక్కల్ని ఆవిడ రిపోర్ట్ చేసి చూపిస్తారు. ఆ రిపోర్టింగ్లో కూడా మీరు ఏం డౌట్ పడక్కర్లేదు, మేడం గారు చేస్తారు లేదని. నాకన్నా ఆవిడ ఎక్స్పర్ట్, చాలా బాగా చేస్తారు. బ్యూటిఫుల్గా మీకు మొత్తం రిపోర్టింగ్ చూపిస్తారు. ఓకే, ఎయిర్ లేయరింగ్ పార్ట్ 2 మనం చూస్తాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, చూడండి, ఇప్పుడు ఈ పార్ట్ని 2 ముక్కలుగా చేస్తున్నాను. మీకు 2 ముక్కలుగా చేసి చూపిస్తున్నాను మీకు. ఇది మనం ఇక్కడ కట్ చేసుకోవాలి. ఓకే, ఇది చూడండి, ఈ వేర్లతోటి మీరు జాగ్రత్త చూడండి. ఈ వేర్లతోటి ఇది ఒక ముక్క అయింది. ఇక్కడ నేను ఇది మ్యామీ మోల్స్ చేద్దామని ఇది ఉంచాను. ఇది మ్యామీ, ఇది చిన్నది, ఈ పాట్లోనే పెరుగుతుంది, దీన్ని మార్చను. ఈ పాట్లో ఇది పెరుగుతుంది. ఇది చిన్న బాన్సైగా తయారు చేసుకుంటాను, ఈ చిన్న బాన్సైగా చేస్తాను. ఓకే, ఇది ఒక మొక్క వేస్తాను ఇవాళ. అంటే 1, 2 మొక్కలు అయ్యాయి. ఇప్పుడు ఇది ఉంది కదా, చూడండి, ఇది ఒక పార్ట్. ఈ పార్ట్ నుంచి ఇది రెండో పార్ట్. ఈ రెండిట్లో నేను డివైడ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు చూడండి, ఈ గ్లాసులో ఉన్నది ఆల్రెడీ ఒక మొక్క రెడీగా ఉంది, దీనికి ఏం చేయక్కర్లేదు. ఇది ఒక మొక్క. ఇప్పుడు ఈ రెండు మొక్కలు అయ్యాయి నాకు. ఇది ఒక బాన్సై అవుతుంది. చక్కగా ఇన్ఫార్మల్గానే ఏదైనా చేసుకుంటాను, స్లాంటింగ్ ఉంది కాబట్టి. అలాగే దీన్ని ఒక అంబ్రెల్లా స్టైల్లో చేసుకోవచ్చు. ఇది ఒక బాన్సై అవుతుంది. ఇప్పుడు దీన్ని మా మదరు ఇందులో రిపోర్ట్ చేసి చూపిస్తారు మీకు. ఓకే, క్లియర్గా మీకు ఒక మొక్క తయారవడం చూపిస్తారు. ఓకే అమ్మా, ఇది ఒకసారి జస్ట్ చేసి చూపించాలి మీకు. ఓకే, ఇప్పుడు చూడండి, ఆ గ్లాస్ తీసాక మనకు రూట్స్ క్లోజప్లో చూపించాము ఒకసారి. అది రూట్స్ వచ్చాయి చూడండి చక్కగా పాట్లో. ఇప్పుడు పాట్ చూపించాము ఒకసారి. పాట్ నువ్వు ఏ పాట్లో అయిపోతున్నావు, ఈ పాట్లో వేసి ఈ పాట్లో ఒకసారి పెట్టి చూపించాము ఒకటి.
ఆ మొక్కను అలా పెట్టి అలా వస్తుంది మొక్క. మనకి ఇంకో మొక్కను రెడీ చేసుకుంటున్నాం దీనిలో. ఓకే, ఇప్పుడు పాటింగ్ మిక్స్ మీకు ఆల్రెడీ మనం రీపాటింగ్ వీడియోలో పాటింగ్ మిక్స్ చూపించాను. సాయిల్ మిక్స్ మన సాయిల్ మిక్స్ వీడియోలో చూపించాను. ఇప్పుడు సాయిల్ మిక్స్కి కావాల్సినవి ఇక్కడ కోకోపిట్టు. నువ్వేమో వాడుతున్నావా ఇందులో? ఏమేమి వాడుతున్నావు? పిక్క, ఇసుక, ఓకే, అలాగే గెత్తం, కోకోపిట్టు, వర్మీ కాంపోస్టు, అలాగే గార్డెన్ సాయిల్. ఈ గార్డెన్ సాయిల్ ఇవన్నీ కలుపుకున్నాం. ఇవన్నీ కలుపుకున్న మిక్చరు ఇప్పుడు అందులో వేస్తాం. ఓకే, ఇవన్నీ కలిపిన మిక్చర్ ఉంది, ఆ మిక్చర్ వేస్తాం ఒకసారి. ఫ్రెండ్స్, మనం ముందు వీడియోలో చెప్పుకున్నాం, రీపాటింగ్ వీడియోలో చెప్పుకున్నాం ఎలా పాట్ చేయాలని. ఫస్ట్ దానికి వాటర్ డ్రైన్ అవ్వడానికి ఒక మెష్ పెడుతున్నాం. ఆ మెష్ పెట్టేసి మనం గ్రావెల్ ఏదైనా వేసుకుంటాం, పిక్ ఏదైనా వేసుకుంటాం. అది వాటరు ఎక్కడ నిల్వ ఉండకన్నా రూట్ రాట్ అవ్వకన్నా వేసుకుంటాం. ఇంకా మనకి కావాలనుకుంటే కొంచెం ఇసుక వేస్తే అక్కడ మనకి ఇంకా వాటర్ అనేది నిలబడదు. ఇప్పుడు మనం ఆల్రెడీ సాయిల్ మిక్స్లో మనం సాయిల్ కలిపేసి చెప్పాం. ఆ సాయిల్ మిక్స్ వీడియో చూడండి, దానిలో పర్సెంటేజ్ ఎంత వేయాలి ఏంటన్నది సాయిల్ మిక్స్ వీడియో ఒకటి, రీపాటింగ్ వీడియో ఒకటి చూస్తే ఇది మొత్తం మా మదర్ చేసేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు మా మదర్ ఏంటంటే గార్డెన్ సాయిల్ వేశారు. ఓకే, ఇప్పుడు ఆవిడ వర్మీ కాంపోస్ట్ చేస్తున్నారు. వర్మీ కాంపోస్టు అలాగే కోకోపిట్టు, ఓకే, మనం అనుకున్న మోతాదులు వేసి, ఓకే, అలాగే కోకోపిట్ వేసి కొంచెం అలాగే ఆవుగెత్తం కూడా కలుపుకొని మీరు మొత్తం అన్నీ మిక్స్ చేసుకొని ఇప్పుడు ఆ మొక్కని సింపుల్ పాటింగ్, ఆ మొక్కని కొంచెం సాయిల్ కిందనేసి మొత్తం మనకి ఏ షేప్ కావాలో ఆ షేప్లో మనం పెట్టేస్తున్నాం. ఓకే, మనం ట్యాపర్ కోసం ఎయిర్ లేరింగ్ చేసినప్పుడే కింద లావుగా ఉన్న దగ్గర చూసాం చూడండి. ఆ కాండం దగ్గర జూమ్ చేస్తే మీ కాండం దగ్గర అక్కడ లావుగా ఉంది. ఆ లావుగా ఉండడం వల్ల మీరు వేస్తే అక్కడ కింద లావుగా వచ్చి మీదన వస్తుంది. మీరు హైట్ ఎప్పుడైనా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ మనం స్లాంట్గా వేస్తున్నారు మా మదర్. ఆ స్లాంట్గా వేస్తే అది ఫిల్ చేసేయమ్మ మట్టి కంప్లీట్గా. అది స్లాంట్గా వేస్తే మనం ఎప్పుడైనా దాన్ని ఇన్ఫార్మల్ ఆపరేట్ చేసుకోవచ్చు, దాన్ని వైరింగ్ చేసుకోవచ్చు, మనం ఏదైనా చేసుకోవచ్చు చిన్న మొక్క కాబట్టి. ఇప్పుడు మనకి చిన్న మ్యామీ బోన్సై లాగా వచ్చేసరి చిన్న మీడియం సైజ్ బోన్సై మనకి తయారైంది. అలాగే ఎయిర్ బబుల్స్ లేకన్నా దాన్ని మొత్తం చేసి రీపాట్ చేసుకోండి, సింపుల్. ఓకే, మీకు మొత్తం అయ్యాక చూపిస్తాం ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇప్పుడు అది రీపాటింగ్ అయిపోయింది. కిందన మనకి బల్జ్గా వచ్చింది కాబట్టి కిందన అది లావు ఉంది. దీన్ని ఇప్పుడు పైన ఎక్కడైనా కట్ చేసుకోవచ్చు. నేను ఒకసారి మీకు చూపిస్తాను. మనం ఇక్కడ కట్ చేసుకోవచ్చు, ఇక్కడ ఇలా కట్ చేసుకోవచ్చు, దీన్ని వైరింగ్ చేసుకోవచ్చు, అలాగే దీన్ని వైరింగ్ చేసుకోవచ్చు, లేదా మనం ఇన్ఫార్మల్గా దీన్ని వైర్ చేసి మొత్తం టర్న్ చేసుకోవచ్చు. మీరు ఏదైనా చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే ఈ పార్ట్లో మనం జస్ట్ మీకు చూపించడానికి మీరు అడిగారని మొత్తం రీపాటింగ్ చూపించాను. ఓకే ఫ్రెండ్స్, ఇది రీపాటింగ్. అలాగే ఈ మొక్కని నేను ఇలా క్యాస్కేడ్లో వేస్తాను. క్యాస్కేడ్లో వేసి మీకు చూపిస్తాను ఒకసారి. సో ఇప్పుడు రెండో మొక్క మనం చూపిస్తున్నాం. ఆ కవర్ తీస్తాం, దాని రూట్ చూడండి, దాని రూట్ బాల్ ఎంత బాగా వచ్చిందో. ఆ పైన ట్యాపర్ కూడా వచ్చింది, బ్యూటిఫుల్గా ట్యాపర్ వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం క్యాస్కేడ్ స్టైల్ కానీ సెమీ క్యాస్కేడ్ కానీ చేయొచ్చు. ఎందుకంటే మొక్క ఒకసారి చూపించాము పూర్తిగా. మొక్క ఇది ఇలా ఉన్నది, ఇది క్యాస్కేడ్లో చూపించాల కిందకి క్యాస్కేడ్ అలా వేస్తాం. ఓకే, ఇప్పుడు దీన్ని ఇలా చూపించాలి. ఓకే, దీన్ని ఇలా క్యాస్కేడ్లో వేయచ్చు. ఓకే, ఒకసారి పెట్టామా ఇప్పుడు మొక్క. ఇప్పుడు క్యాస్కేడ్లో ఇప్పుడు పెడుతుంది చూడండి. ఇప్పుడు అది చేసి దానికి ఏమేమి వేస్ట్ ఉన్నాయో దాన్ని తీసేస్తుంది బ్రాంచెస్. ఆవిడకి నాకన్నా బాగా ఎక్స్పీరియన్స్. సో ఆ కొమ్మ తీసేయాలి. సో ఎప్పుడైనా మీరు కటింగ్ చేసుకున్నప్పుడు అలా దగ్గరికి క్లోజప్గా బాగా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. ఓకే, అలాగే క్యాస్కేడ్కి మనకి ఎంత హైట్ కావాలో ఆ హైట్ ఉంచుకొని ఆ హైట్ దగ్గర మనం తీసుకోవాలి. ఓకే, అవన్నీ తనకి ఎక్స్పీరియన్స్ మీద చేస్తున్నారు. ఇప్పుడు అది మనకి క్యాస్కేడ్ షేప్ వచ్చింది. ఇప్పుడు దాన్ని రీపాట్ చేసి ఓకే రీపాట్ సో ఫ్రెండ్స్, ఇలా మట్టి ఫిల్ చేసుకొని చక్కగా మీరు రీపాటింగ్లో దానికి ఎయిర్ బబుల్స్ లేకుండా మీరు ఎప్పటికప్పుడు అది పొడుచుకోవాలి. మీరు ఏదైనా స్టిక్ తీసుకోవచ్చు, చాప్ స్టిక్ కానీ ఏదో ఒకటి తీసుకొని మీరు ఏదైనా పర్లేదు. దానికి మీరు ఎయిర్ బబుల్స్ లేకుండా చేస్తే చక్కటి క్యాస్కేడ్ స్టైల్ వస్తుంది. దీనికి ఇంకా వైరింగ్ చేయాలి. దాన్ని వైరింగ్ చేసుకుంటే మీకు మంచి ఫినిషింగ్ వస్తుంది. ఇప్పుడు మీరు మన దగ్గర 2 మొక్కల నుంచి 4 మొక్కలు చేయడం మీకు చూపించాను. మన ఎయిర్ లేరింగ్లో మొత్తం 3 మొక్కలు చూపించాం. అదైతే మొత్తం 6 మొక్కలు అవుతాయి. ఓకే, ఇప్పుడు మనకి టైం సరిపోదని చెప్పి 2 మొక్కలు మీకు ఎగ్జాంపుల్ చూపించాను. 2 డిఫరెంట్ స్టైల్స్ చూపించాను. ఓకే, ఐ థింక్ ఇది మొత్తం కంప్లీట్ అయిపోయి ఒకసారి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మా మదరు దీన్ని రీపాట్ చేయడం మీకు చూపించారు. రీపాట్ చేశాక ఇది చూడండి మొత్తం షేప్ ఎలా వచ్చిందో.
ఇది క్యాస్కెట్ స్టైల్లో చేశారు మదరు, దాన్ని మీకు అంబ్రెల్లా స్టైల్లో చేశారు. మీకు క్లియర్గా చూడండి ఇది. దీన్ని మీరు ఇంకా కావాలంటే ఇలాంటి వైర్ ఒకటి తీసుకోండి. ఇలాంటి వైర్ ఒకటి తీసుకొని దీన్ని జాగ్రత్తగా దీన్ని చుట్టుకొని మీరు ఇలా బెండ్ చేసుకోవచ్చు. అక్కర్లేదు, ఈ వైర్ తోటి మీరు ఇలా బెండ్ చేసుకుంటే మీకు ఏ స్టైల్ కావాలంటే ఆ స్టైల్ వస్తుంది. మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు చూడండి, ఇది క్యాస్కెట్ స్టైల్ కనిపిస్తుందా? ఇక్కడ మీకు ఇక్కడ అంబ్రెల్లా వస్తుంది, ఫ్యూచర్లో ఈ కొమ్మలు వస్తాయి. ఇది క్యాస్కెట్. మీకు ఏదేదో అన్వాంటెడ్ అది తీసేస్తాం. మీకు కరెక్ట్గా మళ్ళీ ఒక 2 months 3 months కల్లా ఇది పెద్ద మంచి బ్యూటిఫుల్ బాన్సై అయిపోతుంది. బ్యూటిఫుల్ బాన్సై అవుతుంది. ఓకే, అలాగే ఇప్పుడు మనం 2 మొక్కల నుంచి 4 మొక్కలు చేసాం. ఒకసారి 4 చూపిస్తాను చూడండి. ఒకసారి క్యాస్కెట్ స్టైల్ వచ్చింది. ఇది మనకి అంబ్రెల్లా స్టైల్ వచ్చింది చిన్నది. అంటే దీన్ని ఇలా కట్ చేసి చిన్నగా అంబ్రెల్లా లేకపోతే ఇన్ఫార్మల్ ఆపరేట్ చేస్తాను. ఓకే, ఇప్పుడు మనం 4 చూడండి. ఇవి 2 ప్లాంట్స్, ఇవి 2 ప్లాంట్స్, మొత్తం మనం 4 ప్లాంట్స్. ఇది మ్యామీ బాన్సై చేస్తున్నాను. ఇది మనకి స్లాంటింగ్ లేసాను. స్లాంటింగ్ లేసానికి ట్యాపర్ ఉంది. దీన్ని మనకు వచ్చే కొమ్మల్ని ఇన్ఫార్మల్ చేస్తాను. ఇది క్యాస్కెట్ చేశాను. ఇది ఒక అంబ్రెల్లా స్టైల్ చేశాను. మొత్తం 4 స్టైల్స్ చేసుకున్నాం. ఇంకా మీకు కావాలంటే ఈ కొమ్మల్ని కట్ చేసి మీరు, నాది కటింగ్ టు బోన్సై అనే వీడియో ఉంది. కటింగ్ టు బోన్సై అనే వీడియో ఉంది. ఈ కొమ్మలన్నీ మీరు నాటుకుంటే ఈ ఒక 5 మొక్కలు అవుతాయి. అంటే మనం ఈ 2 మొక్కలు తెచ్చుకున్నాం ఎక్కడి నుంచి అయినా, ఆ 2 మొక్కల నుంచి ఇవి ఒక 5 మొక్కలు, ఇవి ఒక 4 మొక్కలు మనం హ్యాపీగా చేసుకోవచ్చు. ఈ కటింగ్స్ వీడియో చూడండి, కటింగ్స్ ఎలా వేయాలనేది మీరు అందులో చూడొచ్చు. ఇప్పుడు ఈ రిపోర్టింగ్ చూపించాను ఎయిర్ లేయరింగ్ ద్వారా. ఈ ఎయిర్ లేయరింగ్లో మనకు కంప్లీషన్ వీడియో, కంప్లీట్గా ఎయిర్ లేయరింగ్ నుంచి మనం మొక్క ఎలా చేయొచ్చు అనేది మీకు చూపించాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మీ అందరూ ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఓకే, నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, అలాగే ఏ డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ బాక్స్లో రాయండి. ఈ ప్రాపగేషన్ అనేది చాలా యూస్ఫుల్ వీడియో. అందరూ మీరు ఒక మొక్కని ఎక్కడి నుంచి తెచ్చుకొని దాన్ని 10 మొక్కలుగా చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే.